వరలక్ష్మి పండగ చేస్తున్నామన్నమాట. యాక్చువల్లీ పెళ్ళైనాక మా ఫస్ట్ పండగ. సో ఎలా చేస్తాం వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. సో, ఇంకా యాక్చువల్లీ ఆ రోజు ఫుల్ డే ఫుల్ మార్నింగే లేసామనమాట 5:00కే. కానీ అస్సలు పనులవ్వలేదు. ఎంత ఫాస్ట్‌గా చేసుకుందాం అనుకున్నా. అంటే నేను ఈ వీడియో స్టార్ట్ చేసేసరికి దగ్గర దగ్గర 7:30, 8 అయిపోయింది. చూసారు కదా! జస్ట్ అప్పుడే స్నానం చేసొచ్చి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అండ్ వంట అంతా మా అత్తమ్మ చేశారు. సో, అయినా కూడా పనులవ్వలేదనమాట. నైటే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాం అనుకున్నాం కానీ జస్ట్ నేను ఫస్ట్ టైమ్ చేయడం వల్ల నాకు సరిగ్గా తెలియలేదు ఏదేది ఎలా చేయాలి అనేసి. దానికోసం మా అత్తమ్మ, మా రిలేటివ్స్‌లో ఒకరున్నారు జ్యోతి అనేసి. సో, వాళ్ళనైతే పిలిపించారనమాట. తను వచ్చి అంతా చెప్పించింది. అండ్ అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, ఎలా పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి తనే చెప్పించిందన్నమాట. సో, పెళ్ళయ్యే వరకంటూ వరలక్ష్మి వ్రతం చేయరు కదా! సో, అందుకే అమ్మ ఇంట్లో కూడా ఎప్పుడు చేయలేదు. ఇక్కడ కూడా నాకు ఫస్ట్ టైమ్ చేస్తున్నాననమాట. ఇంతకు ముందు వరకు ఎప్పుడూ చేయాలని అనిపియలేదు ఎందుకో. సో, అందుకే చేయలేదు. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనుకున్నాను చెయ్యాలి అని. సో, ఇంకా అందుకే చేయడం స్టార్ట్ చేశానన్నమాట. చూసారు కదా! పూలన్నీ ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో జస్ట్ 1 డే ముందు వెళ్లి తెచ్చుకున్నాను. అండ్ ఈ క్యూట్ ముగ్గు నేనే ఏసానన్నమాట. గడపది అండ్ ఇక్కడిది. ఇలాంటి టైంలో నాకు ముగ్గులు వేయడం బాగా ఇష్టం. పెళ్ళికి ముందైతే ఇంకా పెద్ద పెద్దగా వేస్తా ఉంటి. కానీ ముగ్గు వేస్తేనే ఇంటికి కళ కదా! సో, కానీ ప్లేస్ లేదు. పిల్లలున్నారని చాలా క్యూట్ చిన్న ముగ్గు వేసుకున్నానన్నమాట. ఇంకా పూజ సామాన్లన్నీ స్నానమయ్యాకే ముట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే దేవుళ్ళకి ఇంట్లో అంతా పూలు అలంకరించేస్తున్నాను. వరలక్ష్మి అమ్మవారిని మాత్రం కొంచెం ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కదా! సో, దేవుడు ఫోటోలకి, పటాలకి అంతా పూలు అలంకరించడం అవన్నీ పనులన్నీ పెండింగ్ ఉండిందనమాట. తను వచ్చేసి త్వరగా వచ్చేస్తాను 8:30, 9కి అన్నారు. అండ్ 10:30 లోపల అయిపోవాలి అన్నారు కదా! పూజ అట్‌లీస్ట్ స్టార్ట్ చేసుకోవాలి అన్నారు కదా! సో, దానికని ఫుల్ ఫాస్ట్‌గా చేయాలి అని చేస్తున్నాము. కానీ మీకు తెలిసిందే కదా! పాప చాలా చిన్నది ఇంకా 1 ఇయర్ కదా! సో, మాటికి ఇలాంటివి ఏమన్నా ఉంటే అమ్మ, అమ్మ అని అంటా ఉంటది కదా! సో, తనతో పాటు అయ్యేది కొంచెం కష్టమనమాట. నేను ఎక్కువ గ్రాండ్‌గా కాకుండా దేవుడింట్లోనే చేసుకుందాము. బయట సెపరేట్‌గా పెట్టే కన్నా. ఎందుకంటే దేవుడింట్లో అంటే క్లీన్‌గా పెడతాము, ఎక్కువ తొక్కము. సో, ఇలాంటివి ఉంటాయి కదా! ఇంకా నేను అందుకే దేవుడింట్లోనే పెట్టుకున్నానన్నమాట ఇలాగా అంతా రెడీ చేసి. అండ్ అంతలోపల జ్యోతి కూడా వచ్చింది. నాకు లిటరల్లీ ఏది సరిగ్గా తెలీదు. గౌరీ పండగైతే చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ చేస్తాం కాబట్టి. సో, ఇది సరిగ్గా తెలీదు కాబట్టి నాకు తను వచ్చి చెప్పించింది. ఎలా చేయాలి, ఏమి అని. దాంతో పాటు ఒక మొబైల్‌లో వీడియో పెట్టుకుందనమాట వరలక్ష్మి వ్రతంది. సో, అది చెప్పిస్తా తను ఇంచ్ బై ఇంచ్ చెప్పించిందనమాట నాకు. అంటే నేను ఆ కథ విన్నాకంటూ ఇంతవరకు వ్రతం చేయలేదు కాబట్టి వరలక్ష్మి అమ్మవారి కథ వినలేదన్నమాట. కానీ ఆ రోజు ఆ కథ విన్నాక ఎంత ఘనంగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. సో, వరలక్ష్మి అమ్మవారి కథ అండ్ కుంకుమార్చన నుంచి ప్రోక్షం ఇచ్చే వరకు ప్రతి ఒక్కటి తను దగ్గరుండి నాకు చెప్పించిందనమాట. థ్యాంక్ యూ జ్యోతి. అండ్ మీరు నమ్మరు ఆ రోజు పూజ ఎంత బాగా అయిందంటే నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అయినా కూడా లిటరల్లీ అంతా అయిపోయినాక లాస్ట్‌కి అమ్మవారికి దిష్టి తీసి బయట ఎర్నీళ్ళేసి వస్తున్నప్పుడైతే నాకు నిజంగా ఇంట్లో అమ్మవారు కూర్చున్నారు అన్నట్టు ఫీలింగొచ్చిందన్నమాట. చూసారా అట్‌లీస్ట్ నిజంగా ఎవరో కూర్చున్నారు ఇంట్లో అన్నట్టు ఉంది కదా! అంత బాగా అయింది. అండ్ అమ్మవారి మహిమ ఏమంటే ఇక్కడ నాకు దగ్గరలో ఎవరు సరిగ్గా తెలీరు మేము ఉండే ఏరియాలో. సో, బెంగుళూరులో అంటే అంతే ఒకరో ఇద్దరో తెలుస్తారంతే. సో, నేను అట్‌లీస్ట్ 5 వాయినాలైనా ఇవ్వగలనా లేదా అని అనుకున్నాను. అట్‌లీస్ట్ 5 మందికన్నా ఇస్తానా లేదా అనేసి. కానీ అనుకోకుండా నేను 9 మందికిచ్చాను. అది మా ఇంట్లో వాళ్ళని జ్యోతి వాళ్ళు కాకుండా మొత్తం 9 మందికి వాయినం రెడీ చేసిచ్చాను. అది నాకు ఇంకా హ్యాపీ అయిపోయింది. అంటే అమ్మవారి మనం మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చేస్తే ఏదైనా మన చుట్టూ మనం అనుకున్నది జరుగుతది కదా! సో, ఆ రోజంతా నేను ఫుల్ హ్యాపీగానే ఉన్నాను. ఆహ్, పూజ జరిగిన విధానం కానీ, ప్రసాదాలు కూర్చున్న విధానం కానీ, అండ్ ప్రసాదాలు చేసిన విధానం కానీ, ఏదైనా కానీ సో
ఇలాగంట పొద్దునంతా ఒక 10:30 లోపలైతే పూజ చేసుకొని, వాయినాలు మాత్రం సాయంత్రం ఇచ్చానన్నమాట. ఇంకా ఇలాగ మొబైల్‌లో చూసుకొని కుంకుమార్చన అన్నీ చేసుకున్నాను. తర్వాత తనే జ్యోతి అన్నమాట. సో, నాకు అన్నీ హెల్ప్ చేస్తుంది. తన పర్మిషన్ లేకుండా నేను వీడియో అయితే పెట్టేస్తున్నాను. హోప్‌ఫుల్లీ జ్యోతి నువ్వు ఈ వీడియో చూస్తే సో, అర్థం చేసుకో ఇది నా మెమొరీ. నువ్వు నాకు చేసిన హెల్ప్ నేను గుర్తుపెట్టుకోవాలి కదా! సో, అందుకే జస్ట్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. తర్వాత తనే నాకు కట్టిందనమాట. ఈ కంకణము అండ్ తర్వాత నా కూతురికి కూడా కట్టాను. అండ్ తర్వాత మంచిగా ఫోటోలు దిగినాము నేను, నా కూతురు అంతా. సో, నా కూతురు చేతిలో కూడా కంకణం అయితే ఉంది. హాయ్ చెప్పి ఇక్కడైతే ఫోటో దిగుతా ఉన్నాను. ఇంకా సాయంత్రం అయిపోయేసరికి కాసేపు పూజ అయినాక రెస్ట్ తీసుకున్నాము. అండ్ పూజ అయిన మనశ్శాంతికి సో, ఇంకా అందరూ భోంచేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినామనమాట. పొద్దున 5కే లేసాం కదా! చూసారా సాయంకాలానికి ఇది ఆల్మోస్ట్ 6:30, 7 అయింది. కొంచెం చీకటిగా ఉంది. ఎందుకంటే అప్పుడు కరెంట్ పోయింది. ఇన్వర్టర్‌లో నడుస్తుంది. అయినా చాలా లక్షణంగా కనపడుతూ ఉండింది. ఇంతకీ ఏం మొక్కున్నాను అని చెప్పలేదు కదా! చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ లోపల నేనేం మొక్కుంటాను యూజువల్ అయితే చెప్పేస్తాను. సో లాగ్లో ఇంతవరకు కోపం సో లాగ్లో ఇంతవరకు పూజ అంతా చూసినారు. పూజ మధ్యాహ్నం అయిపోయిందనమాట. సో ఇప్పుడు సాయంత్రం గుడికి వెళ్ళాలి. కానీ నేను లాగ్లో ఏమేమి వంట చేసినాం, ప్రసాదం పెట్టినాం, తీయడమే మర్చిపోయాను అనమాట. సో ఏం చేసినామో చూపిస్తాం అంటే యాక్చువల్లీ చేసినాం కాదు, చేసినారు, నేను ఏమీ చేయలేదు. సో అంతా మా అత్తమే చేసినారు. ఇప్పుడు నా చూడండి అంతా వాళ్ళే చేసినారు. సో ఒబ్బట్లో ఇది కిందదేమ్మా పాపని కింద పెట్టు, ఒక చేత్త వేయలేదు. అది అమ్మ చూపిస్తారు. చూపించండి అదేమో కిందిది, అది ఒబ్బట్టు, ఇది ఒబ్బట్టే. వేరే చిత్రం జరుగు చిత్రం జరగమా ఈ చిత్రాలు ఇది ఉత్తాను ఇట్లా చేసేది అట్లే ఉంది. నేను అందుకే చెప్పింది అంతే వేద్దామని. సో ఇంకా చారు, బీన్స్ అన్నీ చేసాం కదా! యాక్చువల్లీ భోజనానికి అయితే పిలిచాము కొంతమందిని. కానీ వాళ్ళు మధ్యాహ్నం రాలేదు కదా! సో సాయంత్రం వస్తారని ఇంకా అలాగే పెట్టామన్నమాట. అండ్ దాని తర్వాత మేమైతే ఇక్కడ టెంపుల్‌కి వచ్చాము. ఇది మహాలక్ష్మి అమ్మవారి టెంపులే. అండ్ అక్కడ 108 అమ్మవార్లను అయితే కూర్చోబెట్టారన్నమాట. చూసారా ఎంత బాగుందో! ఒక్కొక్క అమ్మవారు ప్లస్ అమ్మవారి పేరు పెట్టారు. జస్ట్ మా ఇంటి దగ్గరే ఉంటది. సో ఎవ్రీ ఇయర్ జస్ట్ ఇలా గుడికి వెళ్ళి రావడం అలవాటు. కానీ ఈ ఇయర్ గుడికి వెళ్ళి అమ్మవార్లని దండం పెట్టుకొని వచ్చామన్నమాట. అండ్ చాలా హ్యాపీ వేసింది. అండ్ నేను అమ్మవారిని ఏం మొక్కుకున్నానంటే నాకు మంచి ఆరోగ్యం, నా కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇవ్వని మొక్కున్నాను. అంతకు మించి ఏం మొక్కోగలను చెప్పండి. ఎందుకంటే ఏదైనా మనం సాధించగలం మంచి ఆరోగ్యం ఉంటే చాలు అని నా ఫీలింగ్. సో అందరిది హెల్త్ ఇష్యూస్ అంతా తీసేసుకొని మమ్మల్ని ఇంకొంచెం హెల్త్‌గా, ఫైనాన్షియల్‌గా అందరినీ చూడమ్మా అనే మొక్కున్నాను అన్నమాట. సో ఇది ఇలా ఆ రోజు మా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. ఉపవాసం ఉండి చాలా హ్యాపీగా, సంతోషంగా. అండ్ ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. మహాలక్ష్మి టెంపుల్‌కి వచ్చి అక్కడ ప్రసాదం తీసుకొని బోల్డ్ అన్ని మెమోరీస్ అండ్ బోల్డ్ అంతా గుడ్ వైబ్స్‌తో. సో అంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా లేదా? ఒకవేళ చేసుకుంటే ఎప్పుడు ఫస్ట్ టైం చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ. బాయ్.